కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. శ్రీవారి పరకామణి కేసు చాలా చిన్న దొంగతనమంటూ వైసీపీ అధినేత అనటం సరికాదన్నారు. లక్షల కోట్లు దోచుకుంటూనే దొంగతనమా అని జగన్ను జనసేన లీడర్ సూటిగా ప్రశ్నించారు. 72,000 రూపాయలు చోరీ అయితే దొంగతనం కాకుండా పోతుందా అని నిలదీశారు. ఏనుగులు తినేవాడికి పీనుగులు ఒక లెక్క అన్నట్లుగా జగన్ తీరు ఉందని కిరణ్ రాయల్ మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులను ఏకవంచనంతో పిలవటం జగన్ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. పరకామణి చిన్న చోరీ అని మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన ఆశ్చర్యకరంగా ఉంది, ఆయనకు కాదు, దేశంలో ప్రజలకు ఆశ్చర్యకరంగా ఉంది. చిన్న చోరీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అడుగుతాం. మాకు కొన్ని సలహాలు, డౌట్ క్లియర్ఫై చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనకు తెలిసి భారతదేశంలో పెద్ద నోటు 500 రూపాయలు, పెద్ద నోటే అందరికి తెలిసి. ఇప్పుడు ఇదే. ఇంకా చిన్న స్థాయికి వస్తే 200 రూపాయల నోట్లు ఉంటుంది. ఇప్పుడు దీన్ని దొంగతనం చేస్తే చోరీ అవుతుంది, దీన్ని దొంగతనం చేస్తే చోరీ కాదా? ఎత్తుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే చోరీ, వేళ్ళు వందలు లక్షలు దోచేస్తే చోరీ కాదది. ఆయన దృష్టిలో చోరీ కాదది. ఏదో సామెత ఉంది కదా, ఏనుగులు తినేవాడు పీనుగులు లెక్క అన్నట్టు. లక్షల కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డికి పరకామణి నుంచి చిన్న చోరీ అంట. ఆ చిన్న చోరీని ఒక సినిమా కథలాగా 2 గంటల 43 నిమిషాలు చెప్పాడు. ప్రజలు వింటారేమో అనేసి. నేను అడిగింది ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే, పరకామణి ఇష్యూలో మీరు అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? లేదా రవికుమార్ మీ వైసీపీలో చేర్చుకోండి, పనికొస్తాడు. అలాంటి మీకు కూడా మంచి కార్యకర్తకు పనికొస్తాడు. ఎటో స్థానికంగా లోకల్ నాయకులు ఎవరో ఇక్కడ గెలిచే పరిస్థితి లేరు కదా, ఆయన చేర్చుకోండి వైసీపీలో. రవికుమార్ చిన్న చోరీ, అతను కొట్టేసింది కేవలం 9 నోట్లు మాత్రమే. ఆ 9 నోట్లు కూడా 72,000 రూపాయలు అని చెప్పాడు. నాకు అర్థం కాని విషయం ఏమంటే, చాలామందికి అనుమానము, అమెరికన్ డాలర్ ఎప్పుడు 8,000 అయింది? ట్రంప్ కానీ తెలిస్తే పాప ఆర్థిక సలహాదారుగా పెట్టుకుంటాడు జగన్ని. ఈరోజు మా బలటోడు కానీ మనకు డబ్బులు ఇంత మేము పెంచుతాడు అనేసి. అమెరికన్ డాలర్ ఎంత? 8,000 ఎప్పుడు అయింది? 72,000 ఎలా వస్తుంది లెక్క? లెక్కలో ఆయన మిస్ అయినాడా, లేకపోతే మనకు లెక్క నేర్పిస్తున్నాడు తెలియట్లా. 92,000 కొట్టేస్తే 72,000 కొట్టేస్తే ఏమవుతుంది అంటాడు. కొంతసేపు 9 నోట్లు అంటాడు, కొంతసేపు 90 నోట్లు అంటాడు. ఆయనకి తెలియదు అసలు ఏమో రాసుకుని మాట్లాడాను పరకామణి విషయంలో. అసలు నోట్లు కొట్టేసిన దొంగని రవికుమార్ని అయ్యో పాప అంటున్నాడా? అతను ప్రాయచితంగా 14 కోట్ల రూపాయలు మళ్ళీ టీడీడీకి ఇచ్చాడంట. చిన్న ఉద్యోగి, వాస్తవమే. ఆయన ఏకాంకి, ఒక అటెండర్ పోస్ట్ కన్నా చాలా చిన్న పోస్ట్ అది. ఒక ఆఫీస్ బాయ్ కన్నా చిన్న పోస్టు, పెద్ద జయంగార మఠంలో పనిచేసే చిన్న పోస్టులో ఉన్న ఒక వ్యక్తి 14 కోట్లు ఎలా ఇచ్చాడు? అతను జీవితాన్ని కష్టపడిన 14 లక్షలు సంపాదించాడు నాకు తెలిసి, నిజంగా నిజాయితీగా జీతం తీసుకుంటే. 14 కోట్లు ఎలా ఇచ్చాడు అంటే, మీరు ఈరోజు ఏసీపీ దాడులు జరుగుతుంటాయి, మనం చూస్తుంటాం. 10,000 పట్టుకున్న అధికారిని సస్పెండ్ చేశారు, జైలుకి పంపించారు. మీరు ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేయలేదు, జైలుకి పంపలేదు? మీరే మాట్లాడుకున్నారు కోర్టులకు పోకుండా. మళ్ళీ జ్యుడిషియల్ జరిగిందంట. అంటే జ్యుడిషియల్ ఏంది? చిన్న దొంగతనం చేసేస్తే జడ్జి మీద కూర్చోబెట్టి పోలీసులు రాజీ అయిపోతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.